జై శ్రీరామ్. ఓంకారనాదమే సృష్టి సారం. ఆ స్వరూపంలోనే దేవుడు ఉన్నాడు. దానిని అనుభవించి అనుసరించినప్పుడు మనశ్శాంతి మరియు విముక్తి లభిస్తుంది. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్ర ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో భగవద్గీత పారాయణం చూడచక్కగా కన్నుల పండగగా జరిగిందండి. మనం సంతోషాన్ని, సంతృప్తిని అనుభూతి చెందాలంటే 3 సూత్రాలను అవలంబించాల్సి ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు నేనే ఈ పని చేస్తున్నాను అనే అహంకారాన్ని త్యజించాలి. ఏ కర్మ అయినా ఆ భగవంతుడే చేస్తున్నాడని భావించాలి. అదే కర్తృత్వ త్యాగం. ఏం చేసినా దైవానికి అర్పిస్తున్నట్లుగా మనస వాచ విశ్వసించాలి. ఇలాంటి అర్పణ భావం ఉన్నప్పుడు తప్పుగా ఆలోచించడానికి, నేరాలు చేయడానికి వెనకడతారు. కర్మసాక్షి అయిన భగవంతుని తలుచుకుంటూ సదా సత్కార్యాలను పూనుకుంటారు. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అనుకోవాలి. అంతేగాని ఈ పని చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుంది, ఈ విధమైన లబ్ధి పొందుతాను వంటి కోరికలతో చేయకూడదు. చేస్తున్న పని, దాని ఫలితం రెండూ భగవంతుడికే చెందుతాయి. ఇదంతా భగవత్ కైంకర్యమే అని నమ్మి ఆచరించాలి. దీన్నే ఫలత్యాగం అంటారు. ఇది నాది, నేనే చెయ్యాలి, అంతా నా ఇష్ట ప్రకారమే, నా ఆనందం కోసమే జరగాలి అంటూ మమకారాల్ని, బంధాల్ని పెంచుకోకూడదు. అంతా భగవంతుడి అనుగ్రహమే, ఏదైనా దేవుడి చిత్తమే అని హృదయపూర్వకంగా భావించాలి. ఇది సంగత్యాగం. ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలనే సందేహం రావచ్చు. ఏ పని చేసినా దైవానికి సమర్పించి, నీదే భారం స్వామి, నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి అనుకోవాలి. నీదే భారం స్వామి, నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి అంటూ అనుకుంటూ భగవంతుడికి సమర్పించాలి అంటూ అర్జునికి వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే పెద్దలు అన్నం తినడం మొదలు ఏ పని తలపెట్టినా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉంటారు. ఇలా దైవాన్ని విశ్వసించి ఆయన మీద భారం వేస్తే ఇక ఎలాంటి భయాలు, బెంగలు ఉండవు. మొత్తం ఆ సర్వేశ్వరుడే చూసుకుంటాడు కదా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. सेवा। ॐ श्रीकृष्णाय परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता परमानन्दं कृष्णं वन्दे